దేనికి పనికిరాని చదువులు, కనీస నైపుణ్యాలు లోపించిన ఇంజనీరింగ్ విద్యార్థులు 80% మించి కేవలం డిగ్రీ పట్టా మాత్రమే పుచ్చుకుంటున్నారు. కానీ దేశానికి కానీ తనకు కానీ పనికి వచ్చే ఏమీ నేర్చుకోవడం లేదు. ఇది ఈరోజు ఉదయాన్నే ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ నేను చూశాను. కొంచెం బాధ అనిపించింది. నా గత అనుభవాన్ని కొంత విశ్లేషణ చేసి మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను. భవిష్యత్తు డిజిటల్ ప్రపంచానికి మీరు మార్గదర్శకులు కాబోతున్నారు. అంటే మీరు కేవలం ఇంజనీర్గానే ఆలోచన చేయకూడదు. ఒక ఇన్నోవేటర్గా, ఒక నూతన ఆవిష్కరణలకి పాటుపడే ఒక మనిషిగా ఆలోచన చేయాలి. అసలు ఎందుకు ఈ మీడియా కానీ మరొకరు కానీ ఇలాంటి అనాలిసిస్ చేస్తున్నారు? ఉదాహరణకి నేను ఈ మధ్య ఈనాడు పేపర్లో అనుకుంటాను, బిల్డ్ నౌ అని ఒక సాఫ్ట్వేర్ గురించి రాశారు. హెచ్ఎండిఏ వాళ్ళు తమ అనుమతులు, అంటే బిల్డింగ్ అనుమతులను త్వరితగతిని ఇవ్వడానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ని లాంచ్ చేస్తున్నామని చెప్పారు. 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తారట. కొంచెం నేను డీప్ చదివాను, చాలా బాగా అనిపించింది. ఒక సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక మేనేజ్మెంట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడబోతున్నారు అనేది దాని యొక్క సారాంశం. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంటే కాదు, టీచరే కాదు, అదేవిధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక అధ్యాపకుడు కానీ విద్యార్థి కానీ అసలు ఏంటి ఈ సాఫ్ట్వేర్, 2 బ్రాంచులు సివిల్ ఇంజనీరింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా సమ్మిళితం చేశారు, కొంచెం డీప్ డ్రిల్ చేయాలి. దీన్నే అంటారు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. కేవలం పుస్తకాల్లో ఏదో చెప్తారు, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 అనో లేదా మరొకటి బట్టి కొట్టి రాయడం కాదు. రోజు న్యూస్ పేపర్స్లో మన చదువుకు సంబంధించిన ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ అది మాత్రం చదవం. సెన్సేషనల్ న్యూస్ మాత్రమే చదువుతాం. అదెందుకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 400 ఎకరాలకు సంబంధించి ఒక డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఒక 100 ఎకరాలని జేసీబీలు పెట్టి చెట్లని నరికేశారని ఒక అభియోగం నడుస్తూ ఉంది. మళ్ళీ అందులో ఆ జేసీబీలతోటి చెట్లు నరికేటప్పుడు జింకలు, అనేక అడవి జంతువులు, పక్షులు హాహాకారాలు చేస్తున్నట్టు వీడియోలు వచ్చాయి, ఇమేజెస్ బయటకు వచ్చాయి. అనేక మంది సెలబ్రిటీలు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అనండి మరో అకౌంట్లో కానీ పోస్ట్ చేశారు. అయితే చివరికి ప్రభుత్వ పరిశీలనలో అది కొంత ఎగ్జాగరేషన్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఇమేజెస్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరిగింది అని ప్రభుత్వము కోర్టులో ప్రజెంట్ చేసింది. అయితే ఒక ఇంజనీరింగ్ అభ్యర్థిగా మనం ఏం చెయ్యాలి? మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతాం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుతాం. అసలు పర్యావరణం అంటే ఏంటి? అడవికి సంబంధించిన ఫారెస్ట్ రూల్స్ ఏంటి? వీళ్ళు ఏమన్నారు? అడవి జంతువులకు సంబంధించి ఇమేజెస్ని ఏఐ ద్వారా చూపించారు అన్నారు కదా. ఎలా చూపించారు? అసలు ఆ టెక్నాలజీ ఏంటి? కనీసం మనము ఒక సామాన్య మనిషి పట్టించుకోకపోవచ్చు, ఏ అనొచ్చు, అలా కాదు. అసలు ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి, ఏం వాడారు అందులో? ఎంతమంది మనము అనాలిసిస్ చేశాం? ఒక నెల క్రితం 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక యాక్సిడెంట్, ఒక పాస్టర్కి సంబంధించిన యాక్సిడెంట్ పెద్ద చర్చనీయాంశమైంది.
చివరికి పోలీసు శాఖ జల్లెడబట్టింది. 400 పైచిలుకు సీసీ కెమెరాలు విశ్లేషణ చేసి అంగుళం చూసి ఇది యాక్సిడెంట్ అని ఒక నిర్ణయానికి వచ్చింది. స్మార్ట్ సిటీస్ అంటాం, ఐఓటీ అప్లికేషన్స్ అంటాం. ఏంటి, ఎలా ఈ నెట్వర్క్ని, ఈ సీసీ కెమెరాల్ని ఎలా ఉపయోగించి డాటాని రాబట్టారు? అది ఒక కంప్యూటర్ సైన్స్ కానీ, ఒక ఈసీ కానీ, ఒక ఐఓటీ విద్యార్థి అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు చూడండి, గత నెల రోజుల నుంచి మీరు ఫోన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే సైబర్ క్రైమ్స్ గురించి మీరు ఓటీపీలు చెప్పొద్దు, చెప్పొద్దు అని అడ్వర్టైజ్మెంట్లు ఒకటే వస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఏం చేస్తాం, వెంటనే 6 నంబర్ కొడతాం. 6 నంబర్ కొడితే అది పోతుంది. అయితే ఏంటి ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి? ఒక సైబర్ క్రైమ్ అని ఒక సామాన్య మానవుడు అనడం కాదు. వాడు ఏదో లింకు పంపుతాడు, ఆ లింకును ఓపెన్ చేయంగానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. ఎందుకు పోతాయి, ఎలా పోతాయి, ఎన్నడన్నా ఆలోచన చేసే ప్రక్రియ మనలో ఉందా? సో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య సునీత విలియమ్స్ ఒక గొప్ప వీరవనిత 9 నెలలు స్పేస్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ ఆమె బయటకు వచ్చింది, చప్పట్లు కొట్టాం. అంతేకాదు, ఎందుకు తను స్పేస్లో ఇరుక్కుపోయింది, ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి? ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్గా కానీ, ఒక టీచర్గా కానీ మనము క్రిటికల్గా ఆలోచన చేశామా? నాకు తెలిసి <1% మాత్రమే. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఆలోచన చేస్తే మనము బీటెక్ కానివ్వండి, మరొక సబ్జెక్ట్ని చదివినప్పుడు దానికి సంబంధించిన నూతన అప్లికేషన్స్ ఏ రోజు చూసినా పేపర్లోనో మీడియాలోనో వస్తాయి. మన టైంని కనీసం 80% టైం మన కెరీర్కి సంబంధించి, మన భవిష్యత్తు గురించి నిర్మించుకోవాలి. ఒక 20% రిఫ్రెష్ అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవాలి, తప్పులేదు. కానీ ఈరోజు రివర్స్ ఉంది. 80 కాదు, 90 కాదు, 100% ఎంటర్టైన్మెంట్ మీదనే స్పెండ్ చేస్తున్నాం. కానీ మన భవిష్యత్తుకి, మన దేశానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలా నేను ఉపయోగపడతాను అని ఆలోచన చేసే వాళ్ళమి చాలా తక్కువ ఉన్నారు. అయితే చాలామంది ఒక్కోసారి కొందరు ఎలా అంటారంటే, సార్ మాకు పాఠం చెప్పే పంతులు లేడు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన కళాశాల లేవు, ఎన్నో రకరకాల కామెంట్లు వింటూ ఉంటాం. ఉండొచ్చు. అయితే ఒక్కటి ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి, ఏకలవ్యుడు. ఏకలవ్యుడు కథ మహాభారతంలో అందరికీ తెలిసిందే కదా. గురువు తనకి శిక్షణ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అంత మాత్రాన ఏకలవ్యుడు తను అనుకున్న దాన్ని సాధించకుండా ఆగిపోయాడా? లేదే. గురువు ప్రతిమ, గురువు విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు తను సెల్ఫ్ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు. అంతిమంగా ఎంత గొప్ప, ఈరోజు కూడా ఏకలవ్యుడు అంటారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇన్నోవేషన్స్, గొప్ప వాళ్ళకి ఏ టీచర్ లేడు బిడ్డ. వాళ్ళు స్వయం ప్రకాశం, దే ఆర్ స్టార్స్. నక్షత్రాలు స్వయం ప్రకాశం అంటే వాటికి వేటి యొక్క వెలుతురు అవసరం లేదు. ఈ స్వయం ప్రకాశం కలిగిన ఏకలవ్యులే ప్రపంచాన్ని శాసిస్తారు. అంతేకాని నాకు అది లేదు, ఇది లేదు, కేవలం ఎక్స్క్యూజ్, కారణాలు చూపించి గడిపే వాళ్ళు ఇన్నేపటికి కూడా జీవితంలో పైకి రాలేరు. సో డియర్ స్టూడెంట్, పేపర్లో వచ్చేవి తప్పు, నైపుణ్యాలు లేవు అనేది తప్పు అని
ప్రూవ్ చేసే బాధ్యత నీకుంటుంది. సో భవిష్యత్తులో నీవు హిట్టా ఫట్టా, డిసైడ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ.